ఈ నెల 18న ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రమాణ స్వీకారం తర్వాత కేబినెట్ భేటీ కానుండడం ఇదే తొలిసారి. 19వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ప్రొటెం స్పీకర్ ఎన్నిక ఉండనుంది. తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించి త్వరగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తదితర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. దీనికి సంబంధించి అసెంబ్లీ వేదికగా ముందుకు వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. తనకు అద్భుతమైన విజయం అందించిన రాష్ట్ర ప్రజలకు తామిచ్చిన హామీలు వీలైనంత త్వరగా అమలు చేసే విధంగా ముందుకెళ్తామని మంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు. దానికి సంబంధించిన అంశాలపైన కేబినెట్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. సౌమ్య, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కూర్పు అయిపోయింది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రధానంగా నిన్న చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం కూడా ఈ నెల 18వ తారీఖు ఏపీ కేబినెట్ సమావేశం పెట్టాలని చెప్పి నిర్ణయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా సంచలనంగా ఏదైతే చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకుంటున్నారో మరోసారి సంచలనమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఇంత మటుకు ఎప్పుడు కూడా కేబినెట్ సమావేశం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరు కూడా వెంటనే కేబినెట్ సమావేశం పెట్టిన దాఖలాలు లేవు. కానీ చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ నెల 18న ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయించారు. అయితే కేబినెట్ తర్వాత అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్ణయించారు. అయితే ముఖ్యంగా తీసుకుంటే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజు ప్రోటెం స్పీకర్ కూడా ఎన్నిక ఉంటుంది. అది లాంఛనప్రాయంగానే జరుగుతూ ఉంటుంది. అయితే తర్వాత ఎమ్మెల్యే ఉంటుంది. దీనికి సంబంధించి త్వరగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ప్రధానంగా వీటిని తీసుకుంటే బడ్జెట్ ఆమోదం కోసము బడ్జెట్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఎంత ఉంది, ఎక్కడ బడ్జెట్ అవసరమైంది, నిధుల బడ్జెట్ అంతా, వచ్చే బడ్జెట్ అంతా, ఆదాయం అంతా, పోబడి అంతా ఇవన్నీ చూసుకునే నిమిత్తంగానే ఆంధ్రప్రదేశ్ లో అనుకున్నది అనుకున్నట్టు అనుకూతడుగా ప్రభుత్వం ముందుకెళ్తా ప్రజలు మన్ననలు పొందాలి కానీ, ప్రజల బాగోగులు కానీ, సంక్షేమం చూసుకోవాలన్నా కానీ ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు జరగాల్సిందే. సమావేశాల అనంతరం కూడా కొన్ని బిల్లులు ఆమోదం చేసుకోవాల్సిందే. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా అన్ని త్వరగా 18వ తారీఖు ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయించిన అనంతరం కూడా 19వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్లు కూడా మనకు తెలుస్తోంది. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తదితర అంశాలు కేబినెట్ లో సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్న నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా ముందుకు వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నట్లు కూడా మనకు ప్రధానంగా తెలుస్తా ఉంది. అయితే తనకు అద్భుతమైన విజయం అందించిన రాష్ట్ర ప్రజలకు తామిచ్చిన హామీలు వీలైనంత త్వరగా అమలు చేసే విధంగా ముందుకెళ్తామని మంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కూడా అంశాలపైన కేబినెట్ లో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక అద్భుత ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఏదైతే మంత్రివర్గ విస్తరణ జరిగి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేబినెట్ సమావేశం ముందే పెట్టుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారి అవుతుంది. అది కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజాపాలన కోసం, ప్రజలకి అద్భుతమైన కూర్పు ఇవ్వటం కోసం ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశం పెడుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాలలో ప్రధానంగా ఎట్లా ముందుకెళ్లాలి, అసెంబ్లీ సమావేశాల్లో ఏ బిల్లులు పెట్టాలి, బిల్లులు ఎలాగ ఆమోదించుకోవాలనే దానిపై కూడా ప్రధానంగా కేబినెట్ చర్చ జరగనుంది. అలాగే ఏదైతే ప్రతిపక్ష ఇప్పుడు ఎమ్మెల్యేలు వైసీపీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యేల గురించి కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి ఆ సీటు విషయమై కానీ ఈ సమావేశంలో కేబినెట్ సమావేశంలో కూడా ప్రధానంగా ఆ చర్చ జరగనుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఏదైతే మెగా డిఎస్సికి సంబంధించి కానీ కేబినెట్ కూర్పు, అలాగే ఏదైతే
ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ స్కిల్ ఎక్సలెన్స్ గారికి సంబంధించి కానీ మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ లో మరొక చరిత్ర సృష్టించి మొదటి నుంచి కూడా ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి హోదా తెచ్చుకున్నారో అత్యధిక సీట్లు గెలుచుకొని ఎన్డీఏ కూటమి నేతగా అప్పటి నుంచి కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటానే ఉన్నారు. ఇది కూడా ఒక సంచలనం అయితే అవ్వబోతుంది సౌమ్య. ఓకే నాగేశ్వరరావు, రైట్.